గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రౌతు మెత్తదైతే గుర్రం 3 కాళ్ల మీద నడుస్తుంది అంటారు. అంటమేమో గాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలకి సంబంధించిన సగటు కార్యకర్తలు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని ఇదే మాటని చాలా గట్టిగా అవును రౌతు మెత్తగానే ఉన్నట్టుంది, అందుకే గుర్రం అలా 3 కాళ్ల మీద నడుస్తోంది, అసలు ఏంటి పద్ధతి అని చాలా బాహాటంగా బహిరంగంగా కడుపు చించుకుంటున్నారు. ధైర్యంగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి అంటున్నారు, లేదు అనుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో మీరు అప్పుడు అలా అన్నారు కదా, అప్పుడు ఇలా అన్నారు కదా అంటూ పోస్టులని ఉదహరిస్తూ ఆ వీడియోల్ని పోస్ట్ చేస్తూ చూపిస్తున్నారు. ఎన్ని వీడియోలను నేను కూడా చూపించాలి? కొన్ని ఉదాహరణకి వాళ్ళు పెట్టిన పోస్టింగ్లో 1-2 చదువుతాను. ఒక సగటు కార్యకర్త 3 పార్టీలకి సంబంధించి ఉద్దేశించి బ్రాకెట్లో 3 పార్టీలకు సంబంధించి ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు, ఎంతటి వారి తాటైనా తీస్తాం, ఎవరిని ఉపేక్షించం, అందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పార్టీలు చెప్పాయి. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా 3 పార్టీలు 6 నెలలు దాటిపోతున్నా కూడా ఎవరిని ఉపేక్షించం, ఎవరి తాటైనా తీసేస్తాం, ఎవరైనా సరే వాళ్ళకి టైం దగ్గర పడింది ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందే. ఇది 6 నెలల నుంచి వింటున్న మాట. ఇదే విషయాన్ని సగటు కార్యకర్తలు గాని ప్రజలు గాని పోస్ట్ చేసుకుంటూ మీరు ఇదే కదా అన్నారని చెప్పి గుర్తు చేస్తున్నారు కూడా. ఇంకొంతమంది అయితే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళలాగా మేము చెయ్యము, చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుంది. ఈవెన్ మనం ఆంధ్రజ్యోతి అనేక సందర్భాల్లో బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో కూడా డిబేట్లు కండక్ట్ చేసినప్పుడు కూటమి పార్టీ వాళ్ళని అడిగితే మేము వాళ్ళలాగా కక్ష సాధింపు చర్యలు చేయం, మేమన్నీ చట్ట ప్రకారం వెళ్తాం, చెప్పులు వేసుకుని వెళ్తాం, అన్నీ కూడా చట్టం వాళ్ళని పూర్తి స్థాయిలో ఫిక్స్ చేస్తామంటూ దాదాపుగా కూటమి పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు పార్టిసిపేట్ చేసినా డిబేట్లో ఇదే మాట చెప్తూ ఉండేవారు. మనం కూడా అదే అన్నాం, ఎవరిని కూడా హింసించమనో 3rd డిగ్రీలు ప్రయోగించేయమనో వాళ్ళని అసలు మీరు వచ్చేసిన వెంటనే తీసుకెళ్లి కక్ష సాధింపు చర్యలుగా లోపల వేసేసి వాళ్ళని కొట్టేసి జైల్లో పెట్టేయమని ఎప్పుడూ కూడా ప్రజలు గాని మీడియా గాని లేకపోతే చూస్తున్న వాళ్ళు గాని కార్యకర్తలు గాని కోరుకోలేదు. మీరు చట్ట ప్రకారమే చెయ్యండి, అసలు అయిన దానికి కాని దానికి గత ప్రభుత్వంలో ఎలా వేధించారు, అలాగే ఎలా టార్గెట్ చేశారు, అలాగే అనేక సందర్భాల్లో ఎలా వ్యవహరించారు అన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నప్పుడు మీరు చట్ట ప్రకారం వెళ్ళండి అన్నారు. 6 నెలలైంది. ఇప్పుడు మనం కేసెస్ రిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఎవరిని అరెస్ట్ చేయరు, ఎవరిని ముట్టుకోరు, చక్కగా అందరినీ ఉపేక్షిస్తారు. అలాగే వాళ్ళు ఒక 10 రోజుల తర్వాతైనా 15 రోజుల తర్వాతైనా 20 రోజుల తర్వాతైనా కోర్టుకు వెళ్ళి చక్కగా బెయిల్ తెచ్చుకుని కోర్టు కూడా చెప్తుంది అనమాట వాళ్లపై తొందరపాటు చర్యలు వద్దని. సరే, మనం కోర్టు ఏమందన్నది అనట్లేదు, కోర్టుకు వెళ్ళి చక్కగా తొందరపాటు చర్యలు చేయొద్దు అనేంత వరకు కూడా వాళ్ళని చక్కగా ఉపేక్షించి మనం చూస్తూ ఉంటాం. ఈ గ్యాప్లో పట్టుకొని చూద్దాం, మీకు దమ్ముందా అనేవాళ్ళు ఒక సెక్షన్, ఇంకొకళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు. ఆర్జీవీ ఇలాంటి వాళ్ళైతే వీడియోలు పెట్టి మేము ఇక్కడున్నాం అక్కడున్నాం దొంగ పోలీస్ ఆట వాళ్ళు ఆడారు. అయితే చూసే వాళ్ళందరికీ కూడా అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు అన్నది చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. అది ఏ కేసు అయినా కూడా, RRR కేసు, రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా చూసాం. విజయపాల్ సుప్రీం కోర్టుకి వెళ్ళి అక్కడ నాకు ఈ విషయంలో కేసు వేసే వరకు కూడా ఆయన ఉపేక్షించారు. GGH లో ప్రభావతి గారు ఇలా తప్పుడు రిపోర్ట్ రాశారన్న విషయంలో ఆవిడ ఉపేక్షించారు. కాకినాడ సీపోర్టు కేసులో స్వయాన బాధితుడే కేవీ రావు ఎలా తనని బెదిరించారు చేశారు, విక్రాంత్ రెడ్డి చేసిన వ్యవహారంపై కేసు పెడితే ఆయన చక్కగా కోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో కూడా అంతా చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా గోడౌన్ బియ్యం ఏదైతే రేషన్ బియ్యం ఉందో అది మాయమైంది, 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైంది అన్న విషయంలో దానికి సంబంధించి ఆ మాజీ మంత్రి పేర్ని నాని లెటర్ రాసి ₹1 కోటి డీడీ అనే వరకు కూడా గుర్తించినప్పటికీ కూడా మళ్లీ వాళ్ళు కోర్టుకు వెళ్లి ఈ లోపల పోలీసులు గాలిస్తున్నాం ఆచూకీ కనుక్కుంటున్నాం అని చెప్పారు. వాళ్ళు కోర్టుకు వెళ్లి వారి వైఫ్ జయసుధ గారు గాని ఆయన గాని వెయిట్ చేసే వరకు చూస్తూనే ఉన్నారు. అంటే ఇదంతా చూస్తుంటే ఇదే కేసు కాదు, చాలా కేసెస్, చాలా వ్యవహారాలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. అరే ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు, కళ్ళకు కట్టినట్టు అన్ని కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు కేసు ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఇదే కాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రధానమైనటువంటి కేసు ఎవరిని ఇష్టం వచ్చినట్టు
పచ్చి బూతులు తిట్టి మాట్లాడలేనటువంటి, చూపించలేనటువంటి, ప్రసారం చేయలేనటువంటి భాషని మాట్లాడి చేసినటువంటి కేసులో అన్నింటికీ మూలం సజ్జల భార్గవరెడ్డి అని చెప్పినప్పుడు అన్నిటికీ కారణం ఆయనే అన్నప్పుడు అన్ని రకాల కేసెస్ ఆయన చుట్టూతే ఫిక్స్ అయితే దాదాపుగా 9 కేసెస్లో ఆయన నెల రోజుల పాటు వెయిట్ చేసి పోలీసులు మరి ఎందుకు పట్టుకోలేదో వాళ్ళకే తెలియాలి. ఆయన మళ్ళీ 9 కేసెస్లో 2 వారాల పాటు అరెస్ట్ చేయొద్దు అన్న వ్యవహారం వరకు వెయిట్ చేశారు. అంటే అన్ని వ్యవహారాల్లో ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మరి చట్టం తన పని తను చేయటం లేదా? లేదా వ్యవస్థ ఇంకా యంత్రాంగం పట్టు బిగింపులోకి రాలేదా? లేకపోతే చెప్పినా లెక్క చేయట్లేదా? లేదా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ఇంకా వాళ్ళ మాటే స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారా? ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది ప్రధాన ప్రశ్న. అన్నింటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఏలూరు జిల్లాలో నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే టీడీపీలో దుమారాన్ని లేపేసింది. అసలు గౌతులచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి శిరీష్ గారితో పాటు మంత్రి పార్థసారథి గారు టీడీపీ నేతలు హాజరైతే ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేనటువంటి భాషతో దుర్భాషలాడి, అలాగే వారిపై దాడికి యత్నించినటువంటి జోగి రమేష్ కూడా వేదిక పంచుకోవడం అసలు సగటు కార్యకర్తలందరి ఆవేదనకి కారణమైంది. అసలు ఎవరితో మనం కూర్చుంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, అటు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాం, ఎటువంటి సందేశాన్ని బయట ప్రజలకు పంపిస్తున్నాం అనేది ఆవేదన భరితంగా మాట్లాడుతున్నారు. సరే, గౌతు శిరీష్ గారు వివరణ ఇచ్చారు, నాకు తెలియదు లేకపోతే ఇలా జరిగినప్పటికీ అని. కానీ ఆ వీడియోలు చూస్తున్నప్పుడు, ఆ కార్యక్రమానికి సంబంధించి చూస్తున్నప్పుడు ఇవి చూసే వాళ్ళందరికీ కూడా అందరూ వివరణ చూస్తారని లేదు, లేకపోతే ఇవన్నీ లేదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు, ఇలాంటి వాళ్లతో మనం వేదిక పంచుకుంటే ఏం సంకేతం ఇస్తున్నట్టు చూద్దాం చూస్తున్నారా అన్నది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మనం ఎవరు వస్తున్నారని సామాన్యంగా అడుగుతాం అవతల వాళ్ళని. కానీ మరి వాళ్ళు వస్తున్న విషయం తెలిసినా కూడా మరి తెలియదు అని చెప్తున్నప్పటికీ కూడా ఆ కార్యకర్తలు, ప్రజల ఆవేదన ఏ స్థాయిలో ఉందంటే మనం గ్యాప్ ఇస్తున్నామా, వాళ్లే తీసుకునేందుకు మనం అవకాశం కల్పిస్తున్నామా అన్నది మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలపై ఎందుకు చోద్యం చూస్తున్నారు అన్న విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని, 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కానీ నిజంగా రౌతు మెత్తగా ఉందా, అందుకే గుర్రం 3 కాళ్ల మీద నడుస్తోందా, అధికారులు చూసి చూడనట్టున్నారా, లేదా వాళ్ళకి సహకరిస్తున్నారా, అన్ని అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయరు, తాపీగా వాళ్ళు కోర్టుకు వెళ్లి వాళ్లపై చర్యలు తీసుకోవద్దు అనేంత వరకు కూడా అధికారులు కానీ, యంత్రాంగం కానీ ఎందుకు చోద్యం చూస్తున్నారు? అనేక సందర్భాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన చెందిన సందర్భం ఉంది. అప్పుడు బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో కానీ, లేకపోతే తన కుమార్తెలు కన్నీటి పర్యంతాన్ని కూడా మాట్లాడినప్పుడు కాసేపు కదలికొచ్చి చర్యలు తీసుకున్నప్పటికీ కానీ, అయినప్పటికీ కూడా ఈ వ్యవహారం ఎందుకు ఇంత నాంచుధోరణి అవుతోంది? అలాగే గత ప్రభుత్వంలో చాలా అసభ్యకరంగా లేకపోతే నీచంగా ప్రవర్తించిన వాళ్లతో కూడా వేదికలు పంచుకోవడం ఎటువంటి సంకేతాలు ఇస్తోంది అన్నది కూడా అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో చోద్యం చూస్తున్నారా అనేది ఎక్కువ శాతం చర్చ జరుగుతోంది. చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి, అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, జనసేన నుంచి కోసంపూడి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు కార్తీక్. అందరికీ స్వాగతం. గురుమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. సరే, ముందు చర్యలు లేవు, ఎందుకు లేవు, ఇవి ఆ పాయింట్ మాట్లాడుకునే ముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు గాని, లేకపోతే కేవలం జగన్ గారి కళ్ళల్లో ఆనందం కోసమే అన్నట్టుగా మీ అధినాయకుడిని గాని, పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు ప్రసారం చేయలేని, అనలేని, ఇలాంటి దుర్భాషలాడిన వ్యక్తితో వేదిక పంచుకోవడం విషయంలో కూడా కార్యకర్తలు, ప్రజల నుంచి వస్తున్న వ్యవహారాన్ని మీరు గమనిస్తున్నారా? సరే, నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి వివరణలు ఇచ్చినప్పటికీ కూడా మీరు ఉన్నట్టున్నారు ఆ కార్యక్రమంలో, చెప్పండి. విజయ్ చంద్రిక్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న ఆదివారం నాడు ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో జరిగినటువంటి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో, మరి ఆ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ముందుగా నేను లచ్చన్న గారి గురించి ఒకే ఒక్క నిమిషం చెప్తాను. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ అతీతంగా, కులమతాలకు అతీతంగా
అందరి మనలో పొందినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ సర్దార్ గౌతులస్వామి గారు తన గురువు గుంటూరులో ఓడిపోతే తను శ్రీకాకుళంలో గెలిస్తే తీసుకెళ్లి నిలబెట్టి ఒక రోజు కూడా పార్లమెంట్కి వెళ్లకుండా గురువుని నిలబెట్టి పార్లమెంట్ పంపిన గొప్ప నాయకుడు డాక్టర్ సర్దార్ గౌతులస్వామి గారు. అదేవిధంగా మా కులవృత్తి అయినటువంటి కళ్ళు గీతన ఆనాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండి గీత వృత్తిని నిషేధిస్తానంటే లేదు, అది నా జాతి మొత్తం బతుకుతున్నారు, పైగా కళ్ళు అనేది అది మత్తుపానీయం కాదు కాబట్టి మీరు నిషేధించొద్దు అన్నప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు కుదరదు అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక ముఖ్యమంత్రి మీద చరిత్ర డాక్టర్ సర్దార్ గౌతులస్వామి గారికి ఉంది. అలాంటి గొప్ప నాయకుడు. మేము అనేక సంవత్సరాలుగా ఆయన యొక్క విగ్రహాలు కార్యక్రమాలు పెట్టేటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సంఘం ద్వారానే చేస్తూ ఉంటారు, పార్టీలకు ఏం సంబంధం ఉండదు, సంఘం ద్వారా చేస్తూ ఉంటారు. ఎందుకంటే 2008లో కూడా ఆనాడు ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ రోజు గవర్నర్ గా ఉన్నటువంటి ఎన్డీ తివారీ గారిని తీసుకొచ్చి ఆనాడు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం కృష్ణా జిల్లాలో మొత్తం కూడా ఆనాడు కొనకళ్ళ నారాయణరావు గారి ఆధ్వర్యంలో కిందరపు ఎర్రవనాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహిస్తే ఆ రోజు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఆ తర్వాత నారాయణరావు గారిని ఎంపీగా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మెచ్యూరిటీ పాలిటిక్స్ ఉండే. ఎందుకంటే రాజకీయాల్లో ఒక పద్ధతి క్రమం, ఎందుకంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళు పోరాటం చేస్తారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక దుర్మార్గం, ఎందుకంటే కక్షలు కార్పణ్యాలు అసలు రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే మీరు చెప్పినట్టుగా జోగి రమేష్ కూడా ఆనాడు మా నాయకుడు. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం. ఆయన ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తిని మేము ఒక గౌడ కులస్తుడు అయినప్పటికీ కూడా ఒక ప్రధాన శత్రువుగా జోగి రమేష్ చూసాం తప్పితే ఏనాడు కూడా మీకు కూడా తెలుసు అనేక సందర్భాల్లో ఆయన మీద పోరాటం చేసినటువంటి మాట్లాడినటువంటి సందర్భాలు మీకు వ్యక్తిగతంగా కూడా నా గురించి తెలుసు. మేము ఎప్పుడు కూడా గురుమూర్తి గారు మేమంతా కూడా ఇలాగే ఉంటాము, మేము ఎవరిని వ్యక్తిగతంగా చూడము అనిపించదు అని అనుకుంటున్నప్పుడు సగటు చూసే ప్రజలకి కార్యకర్తలకి అసలు మీరు మనుషులుగా కూడా మాట్లాడలేదు, మిమ్మల్ని హీనమైన హేమైన భాష, నేను అది మాట్లాడడం రిపీట్ చేయలేను, ప్రజలందరికీ అన్ని తెలుసు అన్ని గుర్తున్నాయి. అలాంటి వాళ్ళతో మేము స్టేజ్ వేదిక పంచుకుంటున్నప్పుడు మీకేం అనిపించలేదా? అరే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయేమో, అరే మనకు కొంచెం వివరణ ఇవ్వాలి, జాగ్రత్తగా ఉండాలని ఉండలేదా? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే జనరల్ ఏం జరిగిందంటే మాకు సంఘం తరపున ఇచ్చినప్పుడు వచ్చి మామూలుగా చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. జనరల్ ఏంటంటే వాళ్ళు పాంప్లెట్ వేసుకుని తర్వాత పంచుకుంటారు. సరే మనకు చెప్పారన్న ఉద్దేశంతో అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అంతకు తప్పితే అలాంటి వ్యక్తితో కూర్చోవాలని మేము ఎవరూ కూడా అనుకునేటువంటి మనుషులం కాదు, ఎప్పుడు కూడా జరగల. ఇది మొదటిసారిగా ఈ విధంగా జరిగింది. ఎందుకంటే అది కూడా సంఘం తరపున చేసిన కాబట్టి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి విధానాన్ని మేము ఎప్పుడు కూడా దాని పొరపాటును కూడా చేయం. ఎందుకంటే మళ్ళీ చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ప్రాణాలు ఇస్తాం. ఇదే అవునమ్మా. అందుకని ఆ రోజు కూడా మేము అట్లాగే ఉండాం. మేము కూడా అట్లా పోరాడామని చెప్పి గన్నవరం కేసులో మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మీ అందరికి కూడా తెలుసు. మేము ఒకటే మనం చేస్తా ఉన్నాం, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు ఎక్కడ కూడా జరగకుండా సంఘం పరంగా మరి మా పరంగా పార్టీ పరంగా మేము చూసుకుంటాం. ఎందుకంటే ఇలా గౌతులస్వామి గారు ఒక మహనీయుడు, అలాంటి వ్యక్తిని ఈ విధంగా ఈ సంఘటనలో ఈ విధంగా రావటం మాకు చాలా బాధగా ఉంది. మరి ఎవరైతే మరి మనోభావాలు ఎవరైతే బాధపడతా ఉన్నారో మేమందరం కూడా వాళ్ళకి, ఎందుకంటే దీన్ని మరల భవిష్యత్తులో పొరపాటును కూడా ఈ సంఘటన జరగనేము. ఎందుకంటే దయచేసి అందరికి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇంతటితో దీన్ని, ఎందుకంటే పెద్ద ఒక మహానాయకుడు, జాతీయ నాయకుడు, మరి స్వతంత్ర సమరయోధుడు, అలాంటి వ్యక్తిని ఈ విధంగా ఇచ్చేయటం మాకు చాలా బాధ అనిపిస్తుంది. జరిగిన సంఘటన కూడా మేము చింతిస్తున్నాం. భవిష్యత్తులో ఎందుకంటే ఇలాంటి జరగదని కూడా నేను మనం చేసుకుంటున్నాను. ఇంకొక విషయం కొద్దాం. సరే అది జరిగింది, మీరు వివరణ ఇస్తున్నారు, సరే చూస్తున్నాం. నేను అనేది ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో మీ పార్టీ నాయకులు గాని, జనసేన గాని, బీజేపీ గాని తప్పు చేసిందో లేదో తెలియదు, ఆరోపణలు విమర్శలకే గోడలు దూకేసేసి వెళ్ళి వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారా, భోంచేస్తున్నారా, ట్రీట్మెంట్ లో ఉన్నారా అన్నది కూడా మర్చిపోయి అంత ఇదిగా వాళ్ళని అరెస్ట్ చేసేసినప్పుడు ఇప్పుడు వాళ్ళపై స్పష్టమైన ఆధారాలు బయటకు వస్తున్నాయి, ఇదిగో అని చెప్పి తెలుస్తోంది. మీరు ఇంకా చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శకి ఏం సమాధానం చెప్తారు? 5 సంవత్సరాలుగా
వైసీపీ అధికారం ఉంటే రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశారు. తర్వాత దోపిడీ చేశారు. మరీ ముఖ్యంగా కక్షలు కార్పణ్యాలతో ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బందిని పెట్టిన మాట వాస్తవం. అసలు దీంట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు నిజంగా ఆయనకి ఏ పాపం తెలియకపోయినా పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆ ఆపరేషన్ అక్కడ కారెక్కిస్తే విజయవాడలో మేము ఉన్నాం. ఆ రోజు బ్లడ్ అట్టు కారిపోతా ఉంటే కూడా ఆ విధంగా కక్షతో తీసుకొచ్చారు. అదేవిధంగా మాకు ఇక్కడ కొల్లు రవీంద్ర గారు, యనమల గారు అట్లా బీసీ నాయకులు అయితే ఒక 500 మందిని కోత కోసారు. తోట చంద్ర ఏ పాపం చేశాడమ్మా? జై జగన్ అనమంటే జై చంద్రబాబు పేకతో కొనికొచ్చినట్టు కోసారు. ఇవన్నీ కూడా ఈ పాపంతోనే కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు కరెక్టే, వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తున్నారు. నిజమే, ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇంకా నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో అదే అన్నాను. 6 నెలల నుంచి చట్టం నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరందరూ చట్టం తన పని తను చేసుకెళ్లిపోతూ ఉంటుంది. అమ్మ మేము చట్ట ప్రకారమే వెళ్తాము, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చెయ్యము అని అంటూ ఉంటారు. కానీ మీరు లుకౌట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు మొన్న వైజాగ్ లేదా పార్టీ కార్యక్రమం వెళ్తే నేను ఇక్కడే ఉన్నాను, నా మీద లుకౌట్ ఏంటని అపహాస్యం చేస్తారు. కేసులు బుక్ అయిన వాళ్ళందరూ చక్కగా దర్జాగా వెళ్లి బెయిల్స్ కోర్టు చర్యలు తెచ్చుకోవద్దని తెచ్చుకుంటారు. వీళ్ళందరినీ మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? 20 రోజులు 30 రోజులు కోర్టుకు వెళ్ళండి, మేము అప్పటి వరకు వెయిట్ చేస్తామనా? ఆర్జీవీ అయితే నేను దొంగ పోలీసులుగా ఎక్కడున్నాడో క్యాచ్ అన్నట్టు వీడియోలు వదిలాడు మీ అందరికి. అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, న్యాయం తన పని చేసింది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు నేను మీతో కూడా నేను ఏకీభవిస్తా. ఎందుకంటే ఇవాళ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో కొంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నారనేది ఇక్కడ కనపడతా ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఇవాళ కత్తి మీద సాములాగా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతే దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే పోలవరం కావచ్చు, అమరావతిని కాదు, ఏ విధంగా తీసుకెళ్తున్నారో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. సంక్షేమం ఏ విధంగా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇవాళ గన్నవరం ఏదైతే పార్టీ దాడి కేసులో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు చేయటం జరిగింది. అదేవిధంగా సిమ్యూనిటీ జత్వాని కేసులో వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఒక పక్కన చేస్తానే ఉన్నారు. కానీ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది అధికారులు, నేను గతంలో కూడా మనం డిబేట్ లో వైసీపీ ప్రభుత్వ టైంలో డిబేట్ లో మనం చెప్పుకున్నాం, రాబోయేటువంటి రోజుల్లో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కొంతమంది జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవాళ అట్లా చేస్తా ఉన్నారని మనం అనుకున్నాం. ఇవాళ ఖచ్చితంగా కొంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మా కృష్ణా జిల్లాలో ఆ బియ్యం గొడవ చూసుకున్నట్టయితే ఎవరి సొమ్మమ్మా? అది ఎవడబ్బ సొమ్ము? ప్రజల సొమ్ము. ఆఖరికి పేద ప్రజలు తినే బియ్యాన్ని కూడా ఆ విధంగా చేస్తా ఉంటే అధికారులు ఒక చిన్న డీలర్ ఏమైనా తప్పు చేస్తే నిమిషంలో సస్పెండ్ చేసి ఆయన ఎందుకు ఆచూకీ పట్టుకోలేకపోయారు? వారి మాజీ మంత్రి పేరు నాని గారు ఆయన సతీమణి ఆచూకీ లభ్యం కాలేదు, గాలిస్తున్నాం అన్నారు. అసలు సామాన్యుడిని అయితే అసలు మీరు అలా పట్టుకోగలరా? వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు? అదే మాకు కూడా ఈ విషయాల్లో కొంత బాధ ఉంది. అయితే ఏంటంటే ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ చూస్తున్నాము, మరి ఆయన అన్ని చూసుకోవాల్సిన పని ఉంది. దాంతో పాటుగా అంటే అమరావతి పోలవరం చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇవి చూడలేదా? ఇప్పుడు మీరే చూశారు, ఇప్పుడు గన్నవరం కేసులో తీసుకెళ్ళాం అనేసారు, మరి తెలుగుదేశం దాడి కేసులో కానీ ఇట్లా జరుగుతూనే ఉండే. కానీ కొన్ని కేసులు అక్కడక్కడ ఈ ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నట్లు అవసరమైతే దీని మీద ఏదన్నా ఈ కేసులన్నింటి మీద స్పెషల్ గా కూడా ఒక టీం లాంటిది ఏర్పాటు మాట్లాడండి, మీకు ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మీ ప్రభుత్వంలో భాగమే. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మండిపడిన సందర్భం ఉంది. స్వయాన తన కుమార్తెలు బాధపడితే అప్పుడు కొంత కదలికి వచ్చి చాలా వేగంగా స్పందించారు. కానీ మళ్ళీ అది శరమామూలు అన్నట్టుగా ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఎంత ఇదిగా ప్రవర్తించి తప్పులు చేసిన వాళ్ళందరి ఆధారాలు దొరుకుతున్నా వాళ్ళు దర్జాగా ఇప్పుడు మేనేజ్ చేసుకోవడాన్ని ఎలా చూడాలి? కుసుంబూర్ శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దర్జాగా తిరుగుతున్నారు, మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. లుకౌట్లా మాకెందుకు లుకౌట్లు అంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, కోర్టు ఏమో వాళ్ళు అరెస్ట్ చేయొద్దంటోంది. 20 రోజులు 30 రోజులు మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి రెండు టైం చేసి వెయిట్ చేసి ఎందుకు ఇస్తున్నారు? విజయేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే మేము వైష్ణవులని చెప్పుకుంటూ ఉంటాం. వైష్ణవులని చెప్పుకున్నప్పుడు బుట్టలో ఎందుకు మామైపోయిన చేపల గురించి కూడా మేము చెప్పాలి. ఎందుకంటే గత 6 నెలలుగా మేము కూడా ప్రతి సందర్భంలో కూడా సరే కొంత సమయం కావాలి కదా అనేటువంటి విషయాలతో మాట్లాడుతూ కూడా మేము అదే మాట కట్టుబడి ఉన్నాం, చట్టం తన పని చేసుకుంటుందని. కాకపోతే మీరు చెప్పినవన్నీ సత్యాలే, అన్నీ సత్యాలే. నేను వాటి కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న చేపలన్నీ పట్టుకుని వాటిని కూడా మర్యాదలు చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం మనం.
పరుపులు వేస్తున్నారు, పరుపులు స్వీట్ వేస్తున్నారు. మ్యాజిక్ నుంచి బిర్యానీలు పెట్టుకుంటున్నారు. ఏంటి అనే దానికి అర్థం కాని పరిస్థితి. స్వయాన పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి నా కూతుర్లు కళ్ళు పెట్టుకున్నారనేటువంటి విషయం మాట్లాడిన సీరియస్ అయిన తర్వాత కొంత కథలకి వచ్చింది. అనేక సందర్భాల్లో కొంత మీరు చెప్పినట్టు ఆర్జీవి కావచ్చు, లేకపోతే పోసాని కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతుంటే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకుని అరెస్ట్ అవ్వకుండా బయట తిరిగినటువంటి పరిస్థితులకి అవకాశం ఎందుకు కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా కొంత లోపం ఉంది. నేను అంటుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లోకేష్ గారో వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో నిజాయితీతో ఆ వ్యక్తులుగా వాళ్ళు పనిచేస్తే సరిపోదు, కిందంత వ్యవస్థ అంతా కూడా పనిచేయాలి. మన కలెక్టర్ మీటింగ్ జరిగింది, విజయేంద్ర గారు కలెక్టర్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 3 చెక్ పోస్టులు పెట్టినా ఇంకా ఎందుకు వెళ్తుంది అక్కడ రైస్ అని అడిగారు. దాని దగ్గర సరైన సమాధానం అక్కడ అధికారుల దగ్గర నుంచి లేదు. అదేవిధంగా చంద్రబాబు గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నకి సంబంధం లేనటువంటి సమాధానాలు అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ఈ రోజున ఏమైందంటే కింద గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడి కార్యకర్తలు కావచ్చు, నా కింద ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఎప్పుడైతే సరైనటువంటి చర్యలు లేవో ఒక విధమైనటువంటి బాధాకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే మొత్తం వ్యవస్థలో ఎవరు లోపం చేస్తున్నారు, మొత్తం ఇదంతా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చే వరకు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే అంటున్నారు. గత ఇన్సిడెంట్స్ చేసుకుందాం. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారు ఉన్నారు, అప్పుడు పటాబి గారితో ఎలా వ్యవహరించారో అందరికీ గుర్తున్నాయి. ఇప్పుడు ఎస్పీ గంగాధర్ గారు అనుకుంటా, విషయంలో ఎందుకు అట్లా లేదు? ఇదే కాదు, పిన్నెల రామకృష్ణ గారి ఆ తమ్ముడు ఆ విషయంలో అప్పుడు కూడా దొంగ పోలీసు ఆడారు. అదేవిధంగా ఇప్పుడు పేరు నాని విషయంలో విజయసాయి రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు బతుకుంటే నేను అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పేసి అని చెప్పిన వ్యక్తి గతంలో తన ఫోన్ మిస్ అయింది అన్నాడు, గుర్తుందో లేదో మీరు? మిస్ అయిందంటే ఇప్పుడు కూడా ఆ ఫోన్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇవన్నీ ఏంటంటే మేము ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఇక్కడ కూర్చుని కేవలం భజించడానికే కాదు కదా, ప్రజల తరపున కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున మన కలెక్టర్ మీటింగ్లో కూడా అదే మాట్లాడి చెప్పారు నాయకులు. ఈ రోజు ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మేమేం చెప్తామో సరిపోదు, మీరు కూడా కింద ఆ విధంగా సక్రమంగా పనిచేయాలనేటువంటి విషయం కూడా చెప్పారు. అంటే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 అనే కాకుండా కింద మీరు సరైనటువంటి కార్యక్రమాలు చేయకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జరిగినాయి అక్కడ. అయినా కూడా ఇంకా పోలీస్ వ్యవస్థలో మీకు ఉదాహరణగా చెప్తున్నా, బోర్గడ్డ అరెస్ట్ జరిగినప్పుడు చక్కగా పరుపులు గిరుపులు చేశారు. ఏంటి ఇలా చేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించారు? చంద్రబాబు గారి కుటుంబీకులని, పవన్ కళ్యాణ్ కుటుంబీకులు ఇంత దారుణంగా ఇచ్చిన వ్యక్తిని ఎందుకు విమర్శించారు అంటే అక్కడ కులం అడ్డొచ్చింది. కొంత తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆ బోర్గడ్డ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక నాయకుడికి ఫోన్ చేసి ఆడు మనవడే కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పంటే ఆ నాయకుడు మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీస్ అధికారులకి అతన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఏం చేయొద్దని అంటే ఆ విషయం తెలిసిన తర్వాత కదా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. అంటే ఇటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసే విషయంలో కూడా మీకు కులం మొత్తం కనిపిస్తున్నాయా? మరి ఇదే అరెస్టులు సరే, ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారం కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారు, చంద్రబాబు గారు నిన్న అన్నారు, వేదిక పంచుకుంటున్నప్పుడు కూడా ఎవరితో పంచుకుంటున్నాం అనేది కూడా స్పృహ లేకుండా పోతుంది. అంటే జోగి రమేష్ గారి విషయం కూడా నేను చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అతను నోటి విరోచనాలు మనం చూసాం, అతని భాష విధానం చూసాం, ఎన్ని రకాల దాడులు చేసేటో చూసాం అతను జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి. ఈ రోజున ఒక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం జరిగిన తర్వాత సహజంగా అడుగుతారు ఎవరెవరు వస్తున్నారు ఏంటని అడుగుతారు. మరి అడిగారో అడగలేదో మనకు తెలియదు. నేను ఖచ్చితంగా ఏదైతే ఆ సభ వేదిక మీద వాళ్ళందరూ కలిపి చూశారో చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి వీళ్ళ గురించా, వీళ్ళ ఒకటేనా, వీళ్ళ గురించి మనం రోడ్డు మీద వచ్చి కొట్టుకున్నది, వీళ్ళ గురించి మన త్యాగాలు చేసింది అనేటువంటి బాధ వచ్చింది. ఎందుకంటే గౌతు లచ్చనారాయణ గారు కుల నాయకుడు కాదైనా, ఒక జాతీయ నాయకుడు. ఆయన చేసిన పోరాటాలు అనేక పోరాటాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో పోరాటం చేశాడు ఆయన. ఆ రోజున స్వరాజ్ పార్టీకి, రాజాజీ గారి స్వరాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేశాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఆయన కులానికి పరిచయం చేయడమే చాలా నాకు బాధ వేసింది. ఆ కుల సంఘం పెట్టుకున్నాం, మా కుల నాయకుడు అంటే అక్కడికే నాకు బాధ వేసింది. అయినా కూడా అతను వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి పక్కన కూర్చుని మాట్లాడుతుంటే నిజంగా మరి ఏమనుకున్నారు తెలుసా, ఈయన టీడీపీలోకి వచ్చేస్తున్నాడో జనసేనలోకి వచ్చేస్తున్నాడో, అసలు ఇంత అద్భుతమైన అఖండమైన అమోఘమైన మెజారిటీ ఇస్తే వీళ్ళు ఎట్లా వచ్చేయగలుగుతున్నారు ఇక్కడికి అనేది కూడా ఒక సగటు చూసే వాళ్ళకి అందరికి అనుమానాలు వచ్చాయి. నేను అదే చెప్తున్నా, కార్యకర్తల మనోభావాలే చెప్తున్నాను. మేము కష్టపడింది, మేము భుజాలు కాసింది, కాయలు వేసింది, మేము కేసులు పెట్టించుకుంది, తిట్లు తిన్నది వీళ్ళ గురించా? వీళ్ళ ఒకటేనా? వీళ్ళకి కులమే ముఖ్యం తప్ప రాష్ట్ర ముఖ్యం కాదా? ఇటువంటి వ్యక్తులు అంటే చంద్రబాబు గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కింద వాళ్ళు క్షమించి వదిలేయచ్చు. కింద ఉన్నటువంటి వాళ్ళని అభిమానించేటువంటి నాయకులకి, కార్యకర్తలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు.
ఎందుకంటే జోగి రమేష్ ఖచ్చితంగా విమర్శలు చేస్తారు రాజకీయాల్లో, కానీ ఒక లైన్ దాటి విమర్శలు చేశాడు అతను. ఒక రోగి రమేష్ కింద అతని పేరు కూడా ప్రఖ్యాతిగాంచాడు. అటువంటి వ్యక్తిని సొంత కులం కాబట్టి పక్కన పెట్టి కూర్చోబెట్టుకుంటామంటే మరి కింద ఉన్న వాళ్ళందరూ ఏంటి పరిస్థితి? ఇటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా అదే నేను ఇందాక చెప్తున్నట్టు అదే నేను అనేది ఇందులో రెండు అంశాలు. వాళ్ళు వచ్చి వేదికలు పనిచేసుకుంటున్నారు, మీ వేదికలు రెండు, ఇంకొకటి దర్జాగా బెయిల్ తెచ్చేసుకుంటున్నారు. అసలు మీ ప్రభుత్వంలో ఉన్న లీగల్ టీమ్ గానీ లాయర్లు గానీ వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? స్పష్టంగా వాళ్ళకి సంబంధించిన ప్రదర్శించలేకపోతున్నారా? చంద్రబాబు గారు మాట్లాడారు, ఇప్పటి వరకు 6 నెలల టైంగా చూశాను, నేను గేరు మారుస్తాను అన్నాడు ఆయన. నేను అనుకుంటాము ఏంటంటే ఖచ్చితంగా ఈ పార్టీల అధినేతలు చూస్తా ఊరుకోరు. కింద నాయకులు కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, లేదా అధికారులే కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకమైన పనులు ఎవరు చేసిన మీద వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే శృతిమించిగా మాట్లాడారో లేదా శృతిమించి తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. అంటుంది గతంలో మన కేసు పెడితేనే ఎవరు కూడా ఎఫ్ఐఆర్ చేసిన దాఖలాలు లేవు. నేను అనేది అదే, గోడలు దూకొచ్చారు అంటే కేసు ఏంటో ఎవరికి తెలియదు, అరెస్ట్ అయ్యే వరకు మేము కూడా బాధితులు తెలిసేది కాదు. ఎందుకు ఏంటని ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పలానా కేసు అంట అని చెప్తే అర్థమయ్యేది. కేసు క్లియర్, ఏం జరుగుతుందో తెలుసు, కంప్లైంట్ చేస్తున్న వాళ్ళు ఇది ఒకటి, వాళ్ళు బెయిల్కి ఎత్తున్నారు లేదా వీడియోలు వదిలి అంటున్నారు. లుక్అవుటా ఎందుకు అని వెటకారం చేస్తారు విజయసాయి రెడ్డి గారు. లేకపోతే మీరు వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా కోర్టులో ఎందుకు చేయలేకపోతున్నారు? అదే అంటుంది, వ్యవస్థలో లోపం ఉంది ఖచ్చితంగా. అంటే అప్పుడు అది మీరు ఏ సంకేతం ఇస్తున్నట్టు అంటుంది ప్రభుత్వం. అదే అంటున్నాను, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొంత సమయం ఇస్తారు, కానీ అది మెతక ప్రభుత్వం కాదని హెచ్చరిక కూడా చేశారు. కానీ ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే ఎవరైతే ఇప్పటికీ మనల్ని వీళ్ళు ఏం చేయలేరు, ప్రభుత్వం ఏం చేయలేదు, మా మీద చర్యలు తీసుకోలేదు, మేము స్వేచ్ఛగా మమ్మల్ని వదిలేశారు అనుకుని తిరుగుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. వదులుకోవడం ఏంటి, వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు ఇంకా తిరుగుతుంటే నా మీద లుకౌట్ ఇస్తారా హహా అంటున్నారు. అలా కాదు, ఇంకా పోస్టులు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాదనట్లా నేను అంటుంది అదే, చంద్రబాబు గారు గేరు మారుస్తాను అన్నటువంటి హెచ్చరిక కూడా చేశారు. నేను అంటుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా మీకున్నటువంటి అధికారులు గానీ పోలీసులు గానీ యంత్రాంగం గానీ సహకరిస్తున్నారా, లేదా ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకుంటుంది మీరు వెయిట్ చేయండి లేదా అక్కడ దాక్కోండి ఇక్కడ దాక్కోండి చెప్తున్నారా? అంటే నేను అనేది ఇలాంటి చర్చ సోషల్, మీరు ఎప్పుడైనా సరే ఈ 2-3 రోజులు సోషల్ మీడియా చూడండి, నేను చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలు వస్తుంటే అరే నాకని వీళ్ళు భలే అడుగుతున్నారే క్వశ్చన్స్ అంటుంది. ఈ చంద్ర గారు మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది నేను అనట్లా. కొంతమంది అధికారులు ఇంకా మత్తు వదలలేదు, కొంతమంది మత్తు వదిలిచే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అది నేనంటుంది ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున మన విద్యుత్ ఒప్పందాల విషయంలోనే నా పేరు లేకుండా నా పేరు పెట్టారని చెప్పేసి కొన్ని పత్రికల మీదనో మీడియా మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, పరువు నష్ట దావా చేశాడు. నేనేమంటానంటే అదే దావా మన పరువు నష్ట దావాలు మనం ఎందుకేయకూడదు? కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ పత్రిక మీద, వాళ్ళ పత్రిక అధినేతల మీద ఎందుకు పరువు నష్ట కేసులు దాఖలు చేయకూడదు? ఖచ్చితంగా నేను అంటుంది ఎన్ని జరుగుతాయి. 6 నెలలు అయింది, 60 నెలల పాపం, 6 నెలల మొత్తం కడిగేయాలంటే కొంచెం కష్టం. ఖచ్చితంగా 60 నెలలది ఇప్పుడే అడగట్లేదు, ఈ 6 నెలల్లో బుక్. ఇప్పుడు ఫ్యూ కేసెస్ నేను రిఫర్ చేశా, RRR గారి కేసు లేదా జత్వానీ కేసు, సజ్జల భార్గవ రెడ్డి 13 కేసులు అయితే 9 రెట్లు బెయిల్ వచ్చినాయి. అన్నిటికీ ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటికీ లేదండి మాకేం తెలియదు, ఆయన ఆఫీస్ నుంచి వస్తే ఆయన చెప్తే మేము చేసాం, పోస్టులు చేసాం, క్లియర్ కట్ గా అన్ని ఉన్నప్పుడు 20 రోజులు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నేను అంటుంది ఖచ్చితంగా వ్యవస్థలో లోపం ఉంది, పోలీస్ వ్యవస్థ ఇంకా నిద్రావస్థలో ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుంటాం. లీగల్ టీం వాళ్ళకి బెయిల్ రాకుండా ఎందుకు వాదించట్లా? అక్కడ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా ఎంత నిందితుడి కసబకు కూడా అవకాశం ఉంది, జైలుకి వెళ్ళి అతను కోర్టుకి వెళ్ళి అతను చేసుకున్నటువంటి అవకాశం ఇచ్చారు. మన వ్యవస్థలు అటువంటివి ఉన్నాయి. ఈ రోజున విజయపాల్ ఉన్నటువంటి RRR కేసులో అందరికీ తెలిసిన కేసు, ఈ రోజుకి కూడా అతను అదృశ్య సినిమాల డైలాగ్ చెప్తున్నాడు, తెలియదు గుర్తులేదు అన్నట్టుగాను. అంటే నేను వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రదర్శించమని మేము చెప్పట్లా, కానీ ఇంకా చట్టపరంగా చర్యలు తీసుకుంటానికి పోలీస్ వ్యవస్థ ఇంకా నిర్ణయంలో ఉంది. కిందటువంటి కార్యకర్తల్లో ఇంకా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, మేము కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇవన్నీ కూడా అధిష్టానం గమనిస్తుంది, కానీ ఎప్పుడు ఎవరి మీద ఏ చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ కార్తీక్ గారు ఉన్నారు. కార్తీక్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే క్లియర్ కట్ గా కేసెస్ ఉన్నాయి, నమోదవుతున్నాయి, కానీ ఎక్కడ అరెస్ట్లు అవ్వటం లేదు, వాళ్ళు న్యాయపరంగా వెళ్తున్నారు. సేమ్ టైం కొంత వాళ్ళకి వెసులుబాటు వస్తుంది, చూసే వాళ్ళకి ఏం జరుగుతుందిరా అని అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు కానీ యంత్రాంగం కానీ ఆ ఛాయలు ఇంకా కొనసాగుతున్నాయా, లేదా వాళ్ళ ప్రభావం ఇంకా ఉన్నారా, అందులో బయటికి రాలేకపోతున్నారా?
ఎలా చూడాలి ఈ పరిణామాలు? ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి జోగి రమేష్ ఇష్యూ మనం మాట్లాడుకోవాల్సింది. అది- రెండు అరెస్టులు. అంటే జగన్ ప్రభుత్వంలో పోలీసులకు ఏ పని లేదు, ఒక అరెస్టులు తప్ప. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని పనులు ఉన్నాయి, ఒక అరెస్టులు తప్ప. ఇది జనం మాట్లాడుకుంటున్న మాట. అప్పుడు అరెస్టులు తప్ప పోలీసులకు వేరే పనే లేదు. పోలీసుల పని ఏంటంటే టీడీపీ నాయకులను అరెస్ట్ చేయటం, లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను అరెస్ట్ చేయటం, ప్రజా సంఘాలను అరెస్ట్ చేయటం, జర్నలిస్టులను అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇది మాత్రమే పని. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అన్ని పనులు పోలీసులకు ఉన్నాయి. అంటే ప్రజల భద్రత, ఇప్పుడు ప్రజల్లో ఉన్న కోపం కూడా ప్రజలకు భద్రత లేదని, ప్రజల్లో అసహనాలు వస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని, భూములు లాక్కుంటున్నా, రౌడీజం చేస్తున్నా, గుండాజం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు అనేది కాదు. అట్లాంటివి లేవు. కాకపోతే కొడాన ఎందుకు అరెస్ట్ చేయలేదు, వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, జోగి రమేష్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, వర్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీడియా కెమెరాలకు వర్మ దొరుకుతున్నాడు కానీ పోలీస్ సంఖ్యలకు దొరకట్లేదా? ఇది ప్రధానంగా వెళ్తున్న మాట. ఇంకా ఇందాక చాలా కేసులు గురుమూర్తి గారు తీశారు. జట్వానీ కేసు, 3 IPS సస్పెండ్ చేశారు. 3 IPSలు కాదు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినోడు ఎవడు, ఆయుధాలు ఇచ్చినోడు ఎవడు, వాళ్ళకి పని చెప్పినోడు ఎవడు, అతన్ని కదా అరెస్ట్ చేయాల్సింది. ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల మేరకు కదా ఐపీఎస్ యాక్టింగ్ చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా? అంటే పాత్రధారుల వరకే ఉంది, సూత్రధారిని కదండి అరెస్ట్ చేయాల్సింది. జట్వానీ కేసులో మెయిన్ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ముంబై పారిశ్రామికవేత్తకి ఎవరు క్లోజు? ముంబై పారిశ్రామికవేత్త కోసం పోలీసులకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఐపీఎస్ సస్పెండ్ చేయమని ఎవరు అడిగారు? ఐపీఎస్ కాదు, సూత్రధారిని పట్టుకుని లోపలేమని కదా జనం అడుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపాలు తవ్వినా కొద్ది తేలుతా ఉంటాయండి. ఇప్పుడు సీపోర్ట్ విషయం మీరు తీశారు. సీపోర్ట్ లో కూడా నేను చెప్తున్నాను, వైవి సుబ్బారెడ్డి కొడుకుని అరెస్ట్ చేయడానికే మీకు ఇన్నాళ్ళు పడితే, ఆ విక్రాంత్ రెడ్డి కి ఆ మాట చెప్పి విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టిద్ది? జనం అడుగుతున్న ప్రశ్న. రెండోది, విజయసాయి రెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి? 4.5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, ఆ రోజుకి చంద్రబాబు బతుకుంటే అరెస్ట్ చేస్తాం అని, 4.5 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబును అరెస్ట్ చేస్తాం బతుకుంటే అని చెప్పగలుగుతున్నా విజయసాయి రెడ్డి. లైఫ్ థ్రెట్ కూడా ఇస్తున్నారు. అంటే విజయసాయి రెడ్డి ఏం కోరుకుంటున్నాడు? చంద్రబాబు చావాలని కోరుకుంటున్నాడా, చంపాలని అనుకుంటున్నాడా? ఆ మాట చేసిన మరుక్షణం, ఆ మాట మాట్లాడిన మరుక్షణం ఎక్కడ ఉండాలి? జైల్లో కదా ఉండాలి. బయట ఎందుకు తిరుగుతున్నాడు అతను? ఇంకా విజయసాయి రెడ్డి అరెస్ట్ ఎందుకు జరగట్లేదు? ఇది కార్యాలయంలో ఉన్న కోపం. ఇంకా చంద్రబాబు మీద అవాకులు చవాకులు వాళ్ళు పేర్చగలిగే దమ్ము ఎక్కడుంది? ప్రజలు అసహించుకున్నా, ప్రజలు వద్దని చెప్పిన, కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన వాళ్ళు అహంభావం ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులు చేతగానితనం వల్ల కాదా, అధికారుల నిర్లక్ష్యం వల్ల కాదా, ప్రభుత్వాలు వదిలేయటం వల్ల కాదా అనేటువంటిది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. సాగర్ టీడీపీ కార్యకర్త చంద్రబాబుని అభిమానిస్తున్న వాళ్ళంతా అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళ ప్రశ్నలో అర్థం ఉంది. అంటే వాళ్ళు జిల్లాకు సుబ్బారాయుడు కావాలని కోరుకుంటున్నారు, జిల్లాకు ఒక ప్రవీణ్ లాంటి పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నారు. పేరు నాని పట్టుకోవడానికి ఇన్నాళ్ళ పేరు నాని ఎక్కడికి పోయాడు? వారం రోజులు వాళ్ళ ఆచూకీ కూడా పట్టలేనంత బంకర్లోకి వెళ్తున్నారా వాళ్ళు? అంటే ఆచూకీ మా దగ్గర ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలండి. వర్మ మీడియా ఛానల్లోకి వచ్చారు, 2-3 ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే మీడియా కెమెరాలు దొరకగలుగుతాం, వర్మ పోలీసులకు ఎందుకు దొరకట్లేదు? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? అంటే పోలీసులు కళ్ళలో ఏమన్నా కారం పోసుకున్నారా? కళ్ళు ఏమైనా మూసుకొని నిద్రపోతున్నారా? ఇది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. ఇంకొక విషయం, ఇంకా జోగి రమేష్ గురించి మాట్లాడుకుందాం. అందరూ ఆహ్వానితులే అని పదం ఉంటుంది కొన్ని చోట్ల. అందరూ ఆహ్వానితులు అంటే తీవ్రవాదులు, టెర్రరిస్టులు కూడా ఆహ్వానితులే అని కాదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి ఎలో కాదు, వాళ్ళని ఎవరు ఎలో చేయకూడదు. ఇప్పుడు బీసీ సభ కాబట్టి, అది రాజకీయాలకు అతీతం కాబట్టి ఆయన్ని పిలిచామని చెప్పి గురుమూర్తి గారు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, అసలు జోగి రమేష్ బీసీ ఏంటండి? బీసీలు అగ్రిగోడి భూములు లాక్కున్నటువంటి జోగి రమేష్ బీసీ ఎక్కడవుతాడు? బీసీలకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి, రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి, రాజకీయంగా ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, సర్పంచులని రాజకీయ వ్యవస్థలో బీసీలకు ప్రాధాన్యత తీసుకొచ్చినటువంటి టీడీపీ పార్టీ మీద, ఇప్పుడు టీడీపీ అధినేత మీద, 3 సార్లు ముఖ్యమంత్రిగా అప్పటికే పనిచేసిన వ్యక్తి మీద, 3 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న వ్యక్తి మీద ఇంటికి పోయి చంపేస్తా అన్నవాడు బీసీ ఏంటి? బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడం చంద్రబాబు గారు చేసిన తప్ప, బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించడం చంద్రబాబు చేసిన తప్ప, అలాంటి బలహీన వర్గాలకి అండగా దండగా ఉండాలనుకున్న చంద్రబాబుని చంపేస్తానన్నాడు బీసీ ఏంటి? ఇప్పుడు పార్థసారథి గారు బీసీ నాయకుడు, బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన నేను అడుగుతున్నాను, మీరు వైసీపీ పార్టీలో వ్యక్తి, మీకు గౌరవం ఉంది అక్కడ? మీకు గౌరవం లేదని మీరు ఏడిస్తే టీడీపీ మిమ్మల్ని హక్కును చేర్చుకుని మీకు అత్యంత గౌరవాన్ని కల్పించింది కదా, మీ సీనియారిటీకి మంత్రి పదవిని అప్పచెప్పింది కదా. ఇప్పుడు ఎవరు బీసీలకి అవకాశం ఇచ్చారు? మీరు ఒక బీసీగా మీరు ఆలోచించండి. అవకాశాలు కల్పించినటువంటి టీడీపీ పార్టీలో అవకాశాలు కల్పించే వాళ్ళని చంపేద్దాం అనుకున్న జోగి రమేష్తో మీరు స్టేజ్ ఎలా షేర్ చేసుకుంటారు? మీరు తెలియకుండా వచ్చాడా, తెలిసి వచ్చాడా, అది పక్కన పెట్టండి. అతను కనపడగానే స్టేజ్ దిగిపోవాలి కదా.
అతన్ని కనపడగానే మీరు స్టేజ్ దిగిపోవాలి కదా. గౌతు శిరీష్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, సర్దార్ గౌతు లక్షణ ఈ జనరేషన్ తెలియకపోవచ్చు. ఆయన మనవరాలు ఆవిడే. మనవారు అంటే కుటుంబ సభ్యులుగా ఆమెను పిలిచారు, ఆమె వెళ్ళింది, దాంట్లో తప్పలేదండి. కానీ అక్కడికి రాకూడని వ్యక్తి, ఒక తీవ్రవాది, ఒక టెర్రరిస్టు, ఈ సమాజానికి విధ్వంస వ్యక్తి, ఈ సమాజంలో పనికిరాని వ్యక్తి, బీసీలంతరూ వెలివేసిన వ్యక్తి, ఈ సమాజంలో ఇక రాబోయే కాలంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా అర్హత కోల్పోయే వ్యక్తి. ఒకవేళ పోటీ చేసిన వైసీపీలో వాళ్ళకి టికెట్ ఇస్తారు కాబట్టి పోటీ చేసిన గెలవనటువంటి వ్యక్తి యోగి రమేష్ అక్కడ ఉన్నాడంటే, జ్యోతి లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కాడ ఉండకూడని వ్యక్తి ఉన్నాడంటే ఆ క్షణం మీరు అక్కడి నుంచి బయటకు రావాలి కదా. ఆ క్షణం ఆ స్టేజ్ను నిరసన వ్యక్తం చేసి బయటకు రావాలి కదా. మీరు బయటికి రాకుండా ఉంటే మీకు తెలిసిన తప్పు, దానికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే క్యాడర్కి. ఇది ఒక అంశం. మనం అనుకుంటున్నట్టు ఇది ఎందుకు ఉపేక్షిస్తున్నారు అధికారులు? గతంలో ఇప్పుడు నేను అన్నాను, ఎస్పీలు కానీ పోలీసులు కానీ వ్యవహరించిన తీరు కానీ ఇప్పుడు కానీ, రెండు అంశాలు ఇక్కడ మనకి రెండు ఒకేసారి గమనిస్తున్నప్పుడు ఏంటి ఇదంతా అని అనిపిస్తుంది. అంటే ఎక్కడ లోపం? గత అధికారులు ఇప్పుడు కొనసాగడం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఛాయలు ఇంకా వాళ్ళు వదలకపోవడం లేదా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం వల్ల? మంచి ప్రభుత్వం ఉంటుంది అందరూ కావాలనుకుని దాన్ని వాళ్ళు టేక్ ఈజీగా తీసుకుంటున్నారు. ఎస్, మీరు అనేది మంచి ప్రభుత్వం కాబట్టి మంచిగా ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు, పెద్దగా ఇబ్బంది పెట్టరు, అరెస్టుల మీద పెద్దగా రివ్యూ చేయరు. మామూలు ప్రజల భద్రత ఏదైనా అత్యాచారం జరిగినంటే వెంటనే రివ్యూ చేస్తారు, వెంటనే మాట్లాడతారు. కానీ అరెస్టులు పట్టే రివ్యూలు వెంటనే జరగవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్టుల మీద మాత్రమే రివ్యూలు జరిగాయి. ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు, ఇవాళ రేపెవరు అయ్యన్న పాత్రని గోడ దూకి గేట్ వేసి గోడ దూకిపోయి అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు ఇంటి గేట్ బాగా కొట్టండి, అరెస్ట్ చేయండి అనేది అప్పుడుండే రివ్యూ. ఇప్పుడు ఆ రివ్యూ లేవు కాబట్టి ఆ రివ్యూ యంత్రాంగానికి ఎందుకు భయం రావట్లేదు? నాకు తెలిసి ఆయన చాలా సందర్భాల్లో కలెక్టర్ సదస్సులో కూడా, ఫస్ట్ కలెక్టర్ సదస్సులో చెప్పారు, సెకండ్ కూడా చెప్పారు, అయినా కూడా ఎందుకు భయం రావట్లేదు? పాత వాసనలు ఉన్నాయా లేదా మార్చాల్సిన పరిస్థితి ఉందా? ఖచ్చితంగా క్యాడర్ అయితే కోరుకుంటుందండి. జిల్లాకు సుబ్బారాయుడు కావాలని కోరుకుంటుంది. ఖచ్చితంగా ఉపేక్షణ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉండకూడదు. ఇంత గంగాధర్ గురించి మీరు చెప్పారు, ఈ వారం పాటు పేరు నాన్న దొరకకపోతే సరే, వారం పాటు దొరకట్లేదు పోనీయండి. ₹1 కోటి చెక్కులు పౌర సరఫరాల శాఖ వచ్చాయి. ఎవరు ఇచ్చారు అవి? ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. ఆ తీసుకొచ్చిన పట్టుకోవాలి కదా. వారు తెలుసు కదా, ఆ చెక్కులు పంపించిన వాళ్ళు అయితే పేర్నాని కుటుంబమే కదా, పేర్నాని భార్య సైన్తోనే కదా వచ్చింది. మరి ఆ భార్య ఎక్కడుంది, పేర్నాని ఎక్కడున్నాడు, ఆ చెక్కులు తీసుకొచ్చి పౌర సరఫరాల శాఖ ఇచ్చినోడు తెలుసు కదా. వాడిని ఎందుకు పోలీసులు పట్టుకోలేదు? వాడిని పట్టుకుంటే పేర్నాని ఎక్కడ దాక్కున్నాడు? బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నాడా, తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నాడా, లేదా దేశం విదేశీ విదేశాలకు వెళ్ళిపోయాడా? మొత్తం తెలిసింది కదా. ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్తానండి. ఇవాళ బీసీ సంఘం సమావేశం గౌతు లక్షణ విగ్రహావిష్కరణ కాబట్టి సరే జోగి రమేష్ పిలిచారు, రేపు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పెడతారు, కొరాడాన్ని వల్లభనాథ్ సింగ్ కూడా పిలుస్తారా? పిలవపోయిన వాళ్ళు వచ్చారు, మాకేం తెలుసు అంటారేమో. ఒకవేళ వాళ్ళు వచ్చేసరి షేర్ చేసుకుంటారా? ఇదే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కమ్మ సంఘ నాయకులు, ఇంకెవరో వాళ్ళు కూడా స్టేజ్ షేర్ చేసుకుంటారా? ఇది పార్టీలకు అతీతం, రాజకీయాలకు అతీతం చెప్తారా? అంటే కొంతమంది సామాజిక విద్రోహులు అంటూ ఉంటారండి, వాళ్ళతో స్టేజ్ కాదు కదా ఎక్కడా మనం. అంటే ఒకటి ఇప్పుడున్న వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ కూడా ఇంతమంది బయట మాట్లాడుతున్నా కూడా ఎవరన్నా పెద్దల్ని కానీ, లేకపోతే యంత్రాంగంలో ఉన్న వాళ్ళని, లేదంటే ఏమన్నా కొంత పవర్ సెంటర్స్? అంటే ఇక్కడ పవర్ సెంటర్స్ అంటూ ఏమి లేవండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ముగ్గురు మాత్రమే మొత్తం చేస్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే అరెస్టుల మీద పెద్దగా ఫోకస్ చేయకపోవటం వల్ల, దీని మీద రివ్యూలు జరగకపోవటం వల్ల, దీని మీద కాంపిటీషన్ ప్రభుత్వానికి లేకపోవటం వల్ల, మీరు ఇందాక అన్నారు కదా అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఉన్నటువంటి దృష్టి అరెస్టుల మీద లేకపోవటం. ఇప్పుడు అమరావతి ఎలా పట్టాలెక్కించాలి, అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పోరవాళ్ళని ఎలా గట్టెక్కించాలి, ఈ 60 నెలల పాపాన్ని ఎలా కడిగేసుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి, అమరావతి పూర్తిగా చచ్చిపోయినటువంటి నగరం, దాన్ని ఎలా మళ్ళా పునర్నిర్మించాలి, దీని మీద ఉన్నటువంటి ఫోకస్. కానీ పక్క రాష్ట్రంలో ఒక అరెస్ట్ అన్నప్పుడు అల్లు అర్జున్ వ్యవహారమే చూద్దాం. అవును, అవును, అంటే దీనికి కారణం చెప్తున్నాం కదా, ప్రభుత్వ పెద్దలు అరెస్టుల మీద ఖచ్చితంగా రివ్యూలు జరగాలి, చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని తెలంగాణకి ఇబ్బందికరమైన హైదరాబాద్ అని ఒక రాజధాని ఉంది, రాష్ట్రం పరిపాలన ముందుకు పోతా ఉంది, అక్కడ ఏమీ లేదు. ఉన్న దాంట్లో నుంచి ఏదో క్రియేట్ చేయాలంటే ఆలోచనతో ముందుకు పోతున్నారు, దాని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఇక్కడేమో ఆ పరిస్థితి లేదు కదా రేవంత్ రెడ్డి. కూసంపూడి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు విధ్వంసకర శక్తులు లేకపోతే ఇవి
మళ్ళీ వస్తాయని ఒక టెన్షన్ ఉన్నప్పుడు లేదా అవి రావు అనుకున్నప్పుడు మీరు తీసుకునే చర్యలు అంటే పాలనా గవర్నెన్స్ తో పాటు ఇది కూడా సమపాళల్లో లేకపోతే మీరు ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నారు, పెట్టుబడులు అనేది ధ్యేయంగా వెళ్తున్నారు, 2047 విజన్ డాక్యుమెంట్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఇంకొక డైరెక్షన్ లో ఇది లేనప్పుడు అది ఇబ్బంది అవుతుంది కదా. అది ఒకటి నేను పదే మేము కుటుంబ ప్రభుత్వం నాయకులు చెప్తున్నది ఒకటే, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని చెప్తున్నాం. అంటే సరైన విషయం లేనప్పుడు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లోనే వాళ్ళకి విషయం లేదు, ఏం చేయడం, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశాలని అభివృద్ధి చేసే అంశాలు కానీ ఏమీ లేకుండా అప్పులు తీసుకురావడం, అకౌంట్ లేయడం, అదే పని మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ కక్షదార చర్యల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. మాకు ఇప్పుడు అదే కాదు కదా, ఈ రాష్ట్రాన్ని తిరిగి గాలిలో పెట్టాలి. మా 5 సంవత్సరాల వ్యవస్థలు నాశనం చేసినటువంటి గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ తిరిగి నిలబెట్టాలి, ప్రజల బాగోగులు చూసుకోవాలి. అనేక అంశాలను ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. ఆనందం, సంతోషం, సంపద అన్నట్టుగా నేను అంటుంది. అటువంటి విషయాలు ఉన్నప్పుడు ఈ విషయాలు చిన్నగా కనిపిస్తా ఉంటాయి. అంటే ప్రత్యేకించి వీటి మీద దృష్టి పెట్టి వీటి మీదే మన అదే కలెక్టర్ మీటింగ్ పెట్టినట్టు వీటి మీద చర్యల మీద పెడితే సరిపోదు. ఎందుకంటే ముందు రాష్ట్రం ముఖ్యం, ప్రజలే ఫైనల్. మన నినాదం అది తీసుకున్నాం. అది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు శాంతి భద్రతలు కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే. అంటే డిస్టిలరీలు, పోర్టులు, మైన్స్ అన్నిటికీ అందరికీ చేదు అనుభవాలు ఉన్నాయి. ఇక వ్యక్తిగత దోషులు సరే సరి, దోపిడీ సరే సరి. అంటే విజయ్ చంద్ర గారు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ప్రజల్లో ఒక భావోద్వేగాలు ఉన్నాయి. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు చాలా అష్టకష్టాలు పడ్డారు, వాళ్ళు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. ఆ విధంగా వెళ్తే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది. మనం ముందు రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా మీ గుండెల్లో నిద్రపోతున్నట్లు ఏమి నిద్రపోరండి. నేను చెప్తున్నాను, మెతక ప్రభుత్వం కాదని పదే చెప్పడానికి కారణం అదే. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చంద్రబాబు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నినాదాలు కూడా ఒకసారి చూడాలి. మేము 2-3 కష్టపడితే సరిపోదు, కింద ఉన్నటువంటి నాయకులు, యంత్రాంగం అంతా కూడా సహకరించాలి అనేటువంటి విషయం పదే చెప్తే దాని అర్థం ఇదే. కేవలం మేము చూస్తలేదు కదా అన్నట్టుగా మీరు ఉండొద్దు, ఖచ్చితంగా మీ పని మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పడం. నేను ఏమన్నానంటే ఖచ్చితంగా గేర్ మారుస్తున్నారు. ఎవరైతే మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని విచ్చలవిడిగా వదిలేశారు అనే స్వేచ్ఛగా తిరుగుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. అంటే గతంలో జరిగినట్టు గోళ్ల దూకి అరెస్టులు చేసి లేకపోతే 3rd డిగ్రీ ప్రదర్శించడాలు ఆ విధంగా ఉండవు. చట్టపరంగా ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఆలస్యం మాత్రం అవుతుంది, కానీ అలక్ష్యం మాత్రం కాదు. గురుమూర్తి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఖచ్చితంగా, ఎందుకంటే మేము అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాం. దాంతో పాటుగా ఎవరు కూడా ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది మంచి ప్రభుత్వం కానీ మెత్త ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇక రమేష్ విషయంలో కూడా ఒకసారి చూస్తే, ఎందుకంటే అంటే స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇస్తామండి, స్పష్టమైన సంకేతాలు తెలుస్తాం. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. తర్వాత రమేష్ విషయంలో కూడా మేము చెబుతున్నాం, జోగి రమేష్ విషయం. ఎందుకంటే ఆ రోజున మా రేపల్లిలో మా గౌడబిడ్డ అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు మేము ఎంత ఆవేదన చెందామో, ఎంత బాధపడ్డామో మా అందరికి కూడా తెలుసు. ఆ రోజు మేము ఫైట్ చేసాం ప్రభుత్వం మీద, ఆ రోజు మేము గొడవ చేసాం. ఆ రోజు అక్కడ అనగానే సత్యప్రసాద్ గారు ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆ కుటుంబానికి దత్తత తీసుకుని చేశారు. ఆ రోజున ఆ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మేము చూసాం. అదే విధంగా అక్కడ శిరీష గారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడమే కాకుండా గౌతుల అచ్చన్న గారికి అసలు సర్దార్ ఎక్కడదని చెప్పి సిద్ధిర అప్పలరాజు గారు అడ్డగోలుగా మాట్లాడినటువంటి సందర్భంలో ఇదే జోగి రమేష్ మాట్లాడాల. మేము అవన్నీ కూడా చేశాం. కాకపోతే ఇది జరిగినటువంటి దానికి, ఎందుకంటే మెయిన్ ప్రభుత్వ పార్టీ పరంగా చేసినటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఎవరైనా ఏదో చూసుకోవద్దా చేసుకోవద్దంటే చూసుకోవాలి, తప్పదు, మేము కాదంట. కానీ ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతాయి, మరొకసారి జరగదు. మరి తప్పకుండా మేము ఎప్పుడు కూడా నిబద్ధత నిజాయితీతో ఉండేటువంటి కులం గౌడ కులం. ఎందుకంటే పోరాటానికైనా నిజాయితీకైనా నిబద్ధత కన్నా పెట్టింది పేరు. కాబట్టి ఆ విధమైనటువంటి విధానాల్లో మేము వెళ్తామని తెలియజేస్తున్నాం. కార్తీక్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఖచ్చితంగా అండి, అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ మీద ఏ కంప్లైంట్ లేదు, ప్రజల భద్రత మీద ఏ కంప్లైంట్ లేదు. కానీ అరెస్టుల మీద మాత్రం విపరీతమైన కంప్లైంట్ పార్టీ క్యాడర్ నుంచి ఉంది. ఎవరెవరైతే వాళ్ళని వేధించారో, ఎవరెవరైతే వాళ్ళని అభిమానిస్తున్న నాయకుడిని 55 రోజులు జైల్లో పెట్టారో, చంపడానికి ప్రయత్నం చేశారో, రాళ్లు విసిరారో, ఈ రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో, వాళ్ళందరినీ వదిలేయటం మీద మాత్రం చాలా కంప్లైంట్ ఉంది. ఇప్పుడు గురువార పార్టీ ఆఫీస్ దాడి కేసులో ఏదో మేము సాధించామని చెప్పారు. ఏదో వలమి వంశీ అరెస్ట్ జరగలేదుగా, చేపించింది ఆయన కదా. తర్వాత రఘురామ కృష్ణరాజు గారి కేసులో విజయపాల్ అరెస్ట్ ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆయన కూడా మీరు ఉదాహరించారు. ఏదో ఆయన రకరకాల బెయిల్స్ సాధ్యం కాని తర్వాత అక్కడ కుదరకపోతే అప్పుడు వచ్చి అరెస్ట్ అయ్యారు. కానీ అసలు కాదు, దాంట్లో విజయపాల్ అరెస్ట్ అన్నారు పెడితే దాంట్లో A3గా ఉన్న జగన్మోహన్ రెడ్డి విచారణ ఎప్పుడు? అదే ఇప్పుడు విజయపాల్కి రఘురామ కృష్ణరాజు గట్టి తగాదలేదు. ఎవరు చెప్తే చేశాడు పనంతా?
జగన్మోహన్ రెడ్డి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే కదా వీడియో కాల్ ఎవరికి చూపించాడు, వీడియోలు ఎవరికి పంపించాడు. ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అరెస్టుల మీద లేదు పోలీసుల ఇష్యూస్ మీద ఖచ్చితంగా రివ్యూ జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా వచ్చి పిఠాపురంలో మాట్లాడారంటే ఎంత కోపం, ఎంత అంటే ఆగ్రహం. కొంత సోషల్ మీడియాలో కూడా ఏం జరుగుతుందో తొంగి చూడండి. కరెక్ట్ మీరు చెప్పింది. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తొంగి చూడండి. అంటే ఇప్పుడు నేనేదో విమర్శించానో, ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రసారం చేసిందనో కాకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదాన్ని కూడా పోస్టుల రూపంలో, అంటే నేను చూస్తే చెక్ చేస్తే సగటు మనిషి మైండ్ సెట్ ఏముందనేది కొంత పోస్టులు తొంగి చూస్తే మీకు అర్థమవుతుందేమో అనేది చాలా మంది ఒక ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ కార్తిక్ గారు, కూచంపూడి శ్రీనివాస్ గారు, గురుమూర్తి గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.